భీమవరం జిల్లా ఆకివీడు వెళ్లనివ్వకుండా తనను పోలీసులు 2 రోజుల పాటు గృహ నిర్బంధంలో ఉంచారని అమలాపురం పార్లమెంట్ మాజీ సభ్యులు జీవి హర్షకుమార్ తెలిపారు. స్థానిక రాజీవ్ గాంధీ కళాశాల సమావేశ హాల్లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హర్షకుమార్ మాట్లాడుతూ 2 రోజుల తర్వాత తాను ఆకివీడు వెళ్తుంటే పాలకొల్లు వద్ద 10 మంది పోలీసులు తనను అడ్డుకున్నారని తెలిపారు. తాను తన డ్రైవర్ మాత్రమే ఆకివీడు బయలుదేరి వెళ్లామని, తాను వెళ్తున్న సంగతి పోలీసులకు ఎలా తెలిసిందని, బహుశా తన ఫోన్ నెంబర్ను పోలీసుల నిఘాలో పెట్టి ఉంటారని భయం ఆందోళన కలుగుతుందన్నారు. తాను ఒక క్రమశిక్షణ గల కార్యకర్తనని, ఎన్నడూ కూడా ఏ సంఘటనను తాను రెచ్చగొట్టలేదన్నారు. తనపై దాడి చేసిన వారిని కూడా తాను క్షమించానని వెల్లడించారు. తన ఫోన్ ట్రాపింగ్ పై ఎవరికి ఫిర్యాదు చేయాలో వారికి ఫిర్యాదు చేస్తానన్నారు. ఈ రోజున మీకు తెలుసు, నన్ను మొన్న 2 రోజులు హౌస్ అరెస్ట్ చేశారు. హౌస్ అరెస్ట్కి ముఖ్య కారణం ఏంటంటే నేను భీమవరం వెళ్ళకూడదు, ఆకివీడు వెళ్తాను. హౌస్ అరెస్ట్ చేస్తే ఏం చేస్తాం, హౌస్ అరెస్ట్లో ఉన్నాను. తర్వాత నిన్న మళ్ళీ బయలుదేరి భీమవరం వెళ్దామని బయలుదేరితే నేను కరెక్ట్గా భీమవరం ఇలా పాలకొల్లు దగ్గరికి వెళ్ళేటికి అప్పుడు దాకా పోలీసులు ఎక్కడా కనపడలేదు. పాలకొల్లు దగ్గర సెంటర్లో ఉండి నేను అక్కడ ఆ రూట్లో వెళ్తున్నట్టు వాళ్ళకి తెలిసినట్టుగా తక్కువని 10 మంది వచ్చి ఆఫీసులు. నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. వాళ్ళకి నేను ఎలాగొస్తున్నానన్నది ఎలా తెలుసు? నాకు అనిపించింది ఏంటంటే నా ఫోన్ సర్వేలెన్స్లో ఉంది, వాళ్ళ పోలీస్ సర్వేలెన్స్లో ఉంది. పోలీసులు నా ఫోన్ని ట్యాప్ చేస్తున్నారు, నేను మాట్లాడుకుంటున్నాయి కూడా వింటున్నారు. నేను ఎవరితో మాట్లాడినా నాకు భయం బాధ కలిగింది. నేనే ఏమీ యాంటీ టెర్రరిస్ట్ కాదు, టెర్రరిస్ట్ని కాదు కదా. లేకపోతే నేను గొడవలు ఏమీ రెచ్చగొట్టిన నా జీవితంలోనే ఎప్పుడు ఏ గొడవలు రెచ్చగొట్టిన ఇది లేదు. నేను ఒక డిసిప్లైన్డ్ పొలిటీషియన్. నేను పొలిటికల్గా వెళ్తాను తప్పితే నా మీద దాడి చేసిన వాళ్ళని కూడా నేను క్షమించాను. నా మీద దాడి చేసిన వాళ్ళని నేను క్షమించాను. మీ రాజమండ్రిలో ఉన్న విలేకరులందరికీ తెలుసు ఆ సంఘటన గురించి. అటువంటిది నా మీద పోలీసులు ఈ రకంగా ఫోన్ ట్యాపింగ్ చేయడం నాకు నచ్చలేదు. నేను ఎవరికి రిపోర్ట్ చేయాలో చూసి వాళ్ళకే రిపోర్ట్ చేస్తాను. తర్వాత ఇంకోటి ఏంటంటే అక్కడ భీమవరం ఆకివీడులో జరిగిన గొడవ అన్నది చాలా దారుణమైన గొడవ. నేను ఆ గొడవ అంతకు ముందు రోజున ఆకివీడులోని కొంతమంది గొడవ జరిగేలా ఉంది, మేము చాలా భయంతో ఉన్నాము, రేపు ఆయన రాజుగారు చాలా మందితో వస్తారని కబురు పెట్టారు, భయంగా ఉంది, గొడవలు జరుగుతున్నాయేమో అని చెప్పి నాకు చెప్పడం జరిగింది. చెప్తే మీరు రాగలరా మార్నింగ్ అంటే వద్దమ్మా నేను రాలేను అని చెప్పేసి చెప్పాను. రాలేనని నేను చెప్పాను. చెప్పిన తర్వాత నాకు తక్కిన వాళ్ళతో మాట్లాడడం ఇష్టం లేక నేను డైరెక్ట్గా ఎంఆర్ఓతో మాట్లాడాను. నేను ఆ రోజున 11:30కి అయితే 30-40 కార్లో వచ్చారండి. రఘురామకృష్ణరాజు గారు వచ్చారు, వెళ్ళిపోయారు. గొడవలు ఏమన్నా జరిగినాయా? గొడవలు ఏం జరగలేదండి, అంతా మామూలుగా అక్కడ దండేశారు, అంతా వెళ్ళిపోయారు, ఏమీ జరగలేదని చెప్పారు అమ్మారు. పోన్లే బాగా పీస్ఫుల్గా అయిపోయింది అన్నమాట నేను అనుకున్నాను. తర్వాత సాయంత్రం వెళ్ళినాడు కదా రఘురామరాజు మీద దాడి చేశారు, అక్కడ ఉన్నవాళ్ళ మీద దాడి చేశారు, కొట్టారు, అడ్డుకున్నారు, ఎన్ని వచ్చేసినాయి కథనాలు. ఏంటి కథనాలు, దీనికి కారణం ఏంటని మళ్ళీ నేను అక్కడ ఉన్నవాళ్ళని అందరిని అడిగితే నేను వాటిని విన్న విషయాలను చూసి నిర్ఘాంతపోయాను. ఏంటంటే రఘురామకృష్ణరాజు గారు ఆయన వచ్చాడు, డిప్యూటీ స్పీకర్ వచ్చాడు, దండేశాడు, వెళ్ళిపోయి అన్ని కావాలని వెళ్ళిపోయాయి. లాస్ట్లో కొంతమంది అక్కడ వీడియో తీస్తూ ఉంటుంటే వీళ్ళు వీడియో తీయొద్దన్నారు. ఆ వీడియో తీయొద్దన్న దాని గురించి ఘర్షణ బిగినయ్యి 2-3 కొట్టుకున్నారు. అది మామూలుగా ఈ గొడవ కోణంలో చూస్తే పెద్ద గొడవ కూడా కాదు, తోసుకొని కొట్టుకోవడం. దాన్ని ఆసరాగా తీసుకునే హాస్పిటల్కి తీసుకెళ్ళి ఎలకి దగ్గరని దెబ్బలు ఆలకిదాన్ని. అక్కడ ఇన్వాల్వ్ అయింది కూడా 2-3. అంటే ఎంత కసి ఉంది దళితపేట మీద అవకాశం గురించి ఎదురు చూస్తున్నాడు రఘురామకృష్ణరాజు అనడానికి అది తార్కాడు. వెంటనే 3 గంటలకు వచ్చి గొడవ జరిగిందంట అని చెప్పి 3 గంటలకు వచ్చి 3 గంటలకి ఆ పేటలో ఎవరిని దొరుకుతాడని వేసుకెళ్ళిపోయి ఎవడెవడు యాక్టివ్గా తిరుగుతాడు అందరి పేర్లు రాసుకుని ఒక 57 మీద
57 మంది మీద ఎఫ్ఐఆర్ కట్టారు. ఎఫ్ఐఆర్కి ఏమని కట్టారు? అటెంప్ట్ మర్డర్. మామూలుగా కేసులు పెడితే వాళ్ళు స్టేషన్ బెయిల్ ఇవ్వాలి. అందుకని స్టేషన్ బెయిల్ ఇవ్వకుండా ఉండడానికి అని చెప్పి 57 మంది ఎవరినన్నా ముగ్గురు కొడితే ఆ ముగ్గురు బతుకుతారండి. వాళ్ళు కొట్టిన ఇటువంటి అటెంప్ట్ మర్డర్ అంటే ఏంటి? ఒక మారణాయుధంతో దాడి చేస్తే అటెంప్ట్ మర్డర్, ఆ మారణాయుధంతో కొట్టబోయిన అటెంప్ట్ మర్డర్. అటువంటి మారణాయుధాలు ఉన్నాయి అక్కడ. అయితే పోనీ వాళ్ళకి తగిలిన దెబ్బలు ఎక్కడ తగిలినాయి? తగలరాని చోట్ల ఏమైనా తగిలినాయా? అది లేదు. అయినా కానీ 57 మంది వరకు పట్టారు. ఇప్పుడు వాళ్ళు చెప్తున్నది ఏంటంటే 57 కాకుండా ఒక 120 మంది మా పేటలో కనపట్టలేదండి. పోలీసులు పట్టుకెళ్ళిపోయారేమో తెలియదు. ఇవన్నీ తెలుసుకుందామని నేను వెళ్తున్నాను. ఎందుకంటే ఒక బయాసిడ్ ఇన్ఫర్మేషన్ అన్నది వచ్చింది తప్పితే ఫుల్ ఇన్ఫర్మేషన్ రావట్లేదు. కానీ ఏం జరిగింది? రఘురామకృష్ణరాజు మీద దాడి చేశారు అని చెప్తున్నారు. అసలు రఘురామకృష్ణరాజు మీద దాడే జరగలేదు, ఆయన మీద దాడి జరగలేదు, అసలు మెయిన్ వాళ్ళ మీద ఎక్కడా దాడి, అసలు గొడవే జరగలేదు. నేను ఛాలెంజ్ చేస్తున్నాను. ఇప్పుడు మీరు అంతమంది వెళ్ళారు, ఇన్ని కార్లు వెళ్ళారు, ఇంతమంది ప్రెస్ ఉన్నారు, పోలీసులు 30-40 మంది ఉన్నారు. రఘురామకృష్ణరాజు మీద దాడి జరిగింది, లేకపోతే ఈ ముగ్గురిని మీద దారుణంగా కొట్టారు అన్న వీడియోలు తీసుంటారు కదా. ఒక్క వీడియో బయట పెట్టండి. నిజంగా ఎందువల్లంటే నేను చెప్తా ఉన్నాను, న్యాయస్థానంలో మనకి ఈ పోలీసులు ఏం చెప్తేనే అది. పోలీసులు ఎఫ్ఐఆర్ రాంగ్గా వేశారు, 57 మంది మీద అటెంప్ట్ మర్డర్ వేశారంటే వాళ్ళు కోర్టు వాళ్ళు అందరికీ అరెస్ట్ వారెంట్ ఇచ్చేస్తారు. దీనివల్ల ఎన్ని కుటుంబాలు క్షోభపడుతున్నాయన్నది వాళ్ళకి అనవసరం. కాబట్టి ఇది చాలా దారుణం. నన్ను పాలకొల్లు దగ్గర ఆఫ్ చేశారు. నేను ఎస్పీకి కలెక్టర్కి పెట్టాను. వెంటనే నాకు పర్మిషన్ ఇవ్వమని వేళ కానీ రేపు కానీ, లేకపోతే నేను మళ్ళీ హైకోర్టులో మూవ్ చేస్తాను. ఇది హైకోర్టులో మూవ్ చేసి నేను అక్కడికి వెళ్ళడానికి పర్మిషన్ నేను హైకోర్టుని అడుగుతాను. ఎందుకంటే నా ప్రాథమిక హక్కు. నేనేమన్నా 144 సెక్షన్ నేను ఉల్లంఘిస్తున్నా? నా పని నేను వెళ్తున్నది నేను నా డ్రైవరు ఇద్దరు వెళ్తాం. 144 సెక్షన్ అయితే 3-4 కన్నా ఎక్కువ గుమ్మకూడదు. నేను ఎవడో ఇంట్లోకి వెళ్ళి కనుక్కుంటాను, గుడి పరిసరాల్లో ఏం జరిగిందో కనుక్కుంటాను. దానికి నాకు 144 సెక్షన్ ఎలాగ నా మీద ఇదవుతుంది? అసలు భీమవరమే వెళ్ళకూడదు అంటే నేను భీమవరమే వెళ్ళకూడదు, ఆగివీడి వెళ్ళకూడదు. ఇది ప్రజాస్వామ్యంలో ఉన్నావా? అంతకుముందు గరగపర గొడవల్లో నాకు 41 సార్లు హౌస్ అరెస్ట్ చేసింది చంద్రబాబు ప్రభుత్వం. అంటే మీరు వచ్చినప్పుడల్లా ఈ దళితుల్ని ఈ రకంగానే హింసిస్తారా? చంద్రబాబు నాయుడు గారు మీకు చెప్తా ఉన్నాను, మీ రఘురామకృష్ణరాజు వల్ల మీ కూటమి ప్రభుత్వానికి చాలా చెడ్డ పేరు వస్తుంది, చాలా చెడ్డ పేరు. సుమారు 6,000 మందిని ఆయన ఇల్లు లేకుండా చేశాడు, ఇల్లు పీకించేశాడు, వాళ్ళకి ఆల్టర్నేటివ్స్ చూపించలేదు. అలాగే సుమారు 12-13 చర్చల్ని ఆయన ఖాళీ చేయించారు. ఇక్కడ కలెక్టరు ఎస్పీ వాళ్ళు చదువుకున్నారా? అసలు ఐఏఎస్ ఐపీఎస్ఎల్నా నాకు అనుమానం వస్తుంది. అరే మీరు ఈ రకంగా మీరు ఒక ఎమ్మెల్యే మాట ఇంటే మీరు చదువుకున్నది మీ స్వయం నిర్ణయాధికారం ఏం జరుగుతూ ఉంది? మీరు ఎమ్మెల్యే చెప్పిన మాట వేనేస్తే రేపు పొద్దున్న ఇంకో గవర్నమెంట్ వస్తే ఈ గవర్నమెంట్ శాశ్వతమా? చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ శాశ్వతమా? లేదా జగన్ గవర్నమెంట్ శాశ్వతమా? ఇప్పుడు ఏం జరుగుతుందో రాజకీయాల్లో తెలీదు. మీరు ఇబ్బంది పడతారు. ఐఏఎస్ ఐపీఎస్ మీరు మీ కెరియర్ దెబ్బతిని తీసుకునే పరిస్థితులు ఇప్పుడు కోర్టులు ఉన్నాయి. అంత గమ్మునే తేలిపోద్దా? ఇప్పుడు ఇంకా 57 మంది చర్చలకి మీరు నోటీసులు ఇస్తున్నాం, అనాథరేఖ చర్చలకి ఇవ్వండి. నేను చెప్తా ఉన్నాను, ఆకివీడు భీమవరం పరిసర ప్రాంతాల వాళ్ళకి మీ మీద ఎవరి మీద చర్చ్ మీద నోటీసు కానీ గవర్నమెంట్ ఇస్తే నా దగ్గర రండి, నాకు ఫోన్ చేయండి. నా ఫోను అందరికీ తెలుసు, 9000922088 9000922088. నాకు వాట్సాప్ చేయండి. మీ నోటీసులన్నీ మీ తరపున నేను పోరాటం చేస్తాను. మొన్న కూలగొట్టిన ఇళ్ళు అన్నీ కూడా లిస్ట్ తీయండి, దాని మీద కూడా నేను హైకోర్టులో పోరాటం చేస్తాను. ఈ కలెక్టరు అలాగే ఎస్పీ
ఏ రకంగా సపోర్ట్ చేస్తున్నారు ఒక ఎమ్మెల్యేకి కళ్ళు మూసుకుపోయి సపోర్ట్ ఎలా చేస్తున్నారు అన్నది కూడా నేను కోర్టు ముందు బయట పెడతాను. అలాగే డిప్యూటీఓ కూడా నేను వీళ్ళ అధికార దుర్వినియోగం గురించి కూడా నేను మాట్లాడతాను. డిప్యూటీఓకి కూడా నేను రాస్తాను. కాబట్టి ఇవన్నీ కూడా మంచి పద్ధతులు కాదు మీరు చేసి. కాబట్టి అక్కడ దాన్ని ఇమీడియట్గా నాకు పర్మిషన్ ఇవ్వండి, నేను వెళ్తాను, వెళ్ళే చేస్తాను. మొన్న కుందారపల్లిలో జరిగింది గొడవ. కుందారపల్లిలో జరిగినప్పుడు ఒక శవాన్ని తీసుకెళ్తున్నారు, అడ్డుకున్నారు, శవాన్ని కింద పడేశారు. ఆ పెట్టింది శవ పెట్టింది 4-5 సార్లు కింద పడేశారు. అంతకుముందు శవాన్ని కూడా